చెప్పండి చెప్పండి, మీరే చెప్పాలి. ఎందుకు మార్పు ఎందుకు రావట్లేదు? సొసైటీలో మార్పు ఎందుకు రావట్లేదు? మార్పు ఎందుకు రావట్లేదండి చెప్పాలి. అడిగారు కదా ఎందుకు రావట్లేదంటే, మార్పు పేదవాడు ఉంటాడు, 3 కేటగిరీలు ఉన్నాయి. దేర్ ఆర్ 3 కేటగిరీస్. 3 ఒక పేదవాడు, మిడిల్ క్లాస్ అండ్ రిచ్. ది పూర్ పీపుల్, ది మిడిల్ క్లాస్ అండ్ ది రిచ్. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. పేదవాడికేమో ధైర్యం చాలదు, మార్పు వాడు ఆలోచిస్తాడు, వాడికి ధైర్యం ఉండదు, ధైర్యం చాలదు, వాడికి ధైర్యం అందుకు సపోర్ట్ చేయరు ఎవరు. సో ఆ మిడిల్ క్లాస్ ఉన్నాడు, మిడిల్ క్లాస్ టైం లేదు, అంటే టైం లేదు, సరిగ్గా స్నానాలు చేస్తారా లేదా, గుడికి వెళ్తారా అలా బస్ నేమ్సేక్ అలా పర్ఫ్యూమ్స్ వాడుకుంటారు కదా, పెద్ద స్నానం చేసి వచ్చినట్టుగా వస్తుంది. ఉన్నోడు ఎందుకు పట్టించు, ఆడికి ఎందుకంటే ఆడికి ఏం అవసరం, వాడికి మార్పు ఆడికి ఆల్రెడీ ఉన్నాయి కదా, దానికి ఎందుకు, ఆడికి సంబంధం లేదు ఉన్నోడికి. మార్పు ఎలాగ వస్తుంది? ఈ పేదవాడికి వీళ్ళంతా అంటగడతారు అన్నమాట వీడికి. ఏమని మూఢనమ్మకాలు ఇలా ఉంటాయి, మూఢనమ్మకాలు, భూతాలు, ప్రేతాలు, గ్రహబలం, ఇవన్నీ ఇలాగ అంటగడతారు. అందులోనే ఉంటాడు చుట్టూ. ఇలాగా అలాగైందా, అందుకే అలాగైందా అందుకే నేను పడిపోయినా అలాగైందా సంథింగ్, కర్మ ఏదో అనుకున్నా. వాడు కర్మని నమ్మడు, ఆడు మూఢనమ్మకాలు అవి నమ్మకం. సో ఇంకెక్కడ వస్తుంది మార్పు? ఇదే అండి, సింపుల్ ఫండా. మార్పు రావాలని పేదవాడి నుంచి రావాలి. పేదవాడిని ధైర్యవంతం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.